మామ ఓ 10,000 ఉంటే చూడరా, అర్జెంట్ అక్కరుంది. మళ్ళా జీతం రాగానే ఇస్తాగాని మరి మిత్తెంత కట్టిస్తావు? నువ్వెంత అంటే అంతగాని మొదలైతే వంపురా. సరే కొడుతున్నా చూసుకో. అన్న ఓ 5,000 ఉంటే వంపే, ఇంకో 6 అయితే జీతం వస్తుంది మాగిస్తాగాని. నాకే పోరల బడి ఫీజులకు లేక తిప్పలు పడుతున్నారా అంటే పైసలు కావాలంట. పైసలు ఏడ పుడుతున్నాయి అని తట్టుంది కథ. దేశమంతా అప్పుల అప్పారావులే ఉన్నారు. ఒక్కొక్కల నెత్తి మీద 4,80,000 బాకీ. నాకు ఏ కాన లేదు, నేనే 10 లక్షలు వంచినా, నన్నెట్లా కలుపుతారని గుస్సా అయ్యారు. ఇది గుండు గుత్త లెక్క. దేశంలో పబ్లిక్ ఆమ్దాని ఎంత, అప్పులెంత అని పెద్ద బ్యాంకులే లెక్కగట్టి చెప్పిరు గీమొచ్చట. ఏడాదికి ప్రతి ఒక్కరు 2,16,000 సంపాదిస్తుంటే వచ్చిన పైకం వచ్చినట్టే అప్పులు కట్టినా ఇంకో 2,64,000 అట్లనే ఉంటది. అంటే ఆమ్దాని కంటే అప్పు డబుల్ అన్నట్టు. 2 ఏళ్లలోనే 90,000 పెరిగిందంటే చూడండిగా. పాత అప్పులు తీరుస్తానికి కొత్త అప్పులు, కొత్త అప్పులు తీరుస్తానికి మళ్ళా కొత్త అప్పులు. అసలు మిత్తిలకే సాలని సంసారాలు. 129 రూపాయలు ఇండ్లు కొంటానికో కట్టేతానికో చేసినాయనట. ఇక క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు 154 రూపాయలు. చదువులకు దందాలకు 116 రూపాయలు. అవు మరి మార్కెట్ లో ఏది ముట్టుకున్నా బగ్గున మండబట్టే. సరుకు సౌదాల రేట్లు పిరమాయే, కాయగూర రేట్లు ఉడకబట్టే, బడి ఫీజుల మోత, దవాఖాన్ల బిల్లుల వాత. అందరికి జాబులు లేకపోయే, సర్పంచ్ జీతం రాదాయే. ఇకేమున్నది, ఆడిడ బదలు తెచ్చుడు, బల్మీకి సంసారాలు గుంజుకొచ్చుడు. లేదంటే తాత తండ్రులు ఇచ్చిపోయిన భూమి జాగాలు తూర్పాల పట్టాలి. మోడీ సార్ చెప్పిన వచ్చే దీనికోసం 11 ఏళ్ళ ఎదురు చూడబట్టి అది ఎన్నడొస్తుందో, భారతదేశం ఎన్నడు భాగ్యవంతుల దేశం అవుతుందో పో.